నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి జన్మించిన క్షణంలోనే అతని జన్మ నక్షత్రం నిర్ణయించబడుతుంది. ఆ నక్షత్రం ఆధారంగానే అతని జాతకం రూపుదిద్దుకుంటుంది. ఆ జాతకం ద్వారా వారి స్వభావం, గుణగణాలు, ఆలోచన విధానం ఎలా ఉంటాయో తెలుస్తుంది. వివాహ జీవితం ఎలా ఉంటుంది? ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాలలో ఎక్కడ రాణిస్తారు? జీవితంలో ఎదురయ్యే సమస్యలేమిటి? వాటికి ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలి అనే అంశాలు కూడా జాతకమే చెప్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విలువైన జ్యోతిష్య వివరాలను మీ ముందుకు తీసుకొస్తున్న ప్రత్యేక కార్యక్రమం మీ నక్షత్రం మీ జాతకం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకురాలు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ నుంచి ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. అసలు ఈ రోహిణి నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఏ స్వభావంతో ఉంటారు? వీళ్ళ గుణగణాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటాయి? అసలు వీళ్ళ జీవితం మీద ఈ నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాల్ని అర్థమయ్యే విధంగా చెప్తారనుకుంటున్నాం. తప్పకుండానన్నా. రోహిణి నక్షత్రం అనగానే మనకి చంద్రుడు ఒక నక్షత్రం మాట ఇది. సో, చంద్రుడు ఒక కారకత్వాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళని రోహిణి అనగానే మనం గుర్తించగలుగుతాం. 10 మందిలో ఉన్న వీళ్ళు ఈ పలానా నక్షత్రం వాళ్ళని తెలియడానికి ఈజీగా అనిపిస్తుంది మనకి. హుహు. అంటే మేము జ్యోతిష్యం మీద సాధన చేస్తూ ఉంటాం గనక, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు అని తెలిసిపోతుంది. ఎందుకంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఆకర్షణ శక్తి, తర్వాత అభిమానము, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యతతో ఉండే పలుకులనమాట. అంటే ఇంత మృదువుగా, ఇంత బాగా బ్రహ్మాండంగా మాట్లాడతారా వీళ్ళు అనుకుంటే అది రోహిణి నక్షత్రం వాళ్ళే. చాలా చక్కగా అంటే గొంతు చాలా చక్కగా ఉంటుంది. అందుకని వీళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క అక్షరము మనకొక వినసొంపుగా సంగీతం వినేటట్టుగా సంగీతం హుహు. అంటే ఎంత హాయిగా అనిపిస్తుందో, అంత హాయిగా వీళ్ళు ఉంటారన్నమాట. హుహు. సో, మనం వీళ్ళ నక్షత్రాల్లో లక్షణాలు వైగా తీసుకుంటే, అమ్మాయిలైతే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా విని, వీళ్ళనుకున్నదంతా వివరంగా చెప్పగలుగుతారు. ఇంకా అబ్బాయిల విషయం వస్తే అస్సలు మాట్లాడరు. సైలెంట్‌గా వింటూ ఉంటారు. అసలు వీళ్ళు మాట్లాడతారా అని మనం 10 మాటలు మాట్లాడితే ఒక్క మాట చెప్తుంటారు వీళ్ళు. హ్మ్. అది కూడా ఏంటంటే, ఆ ఒక్క మాట కూడా చాలా చక్కగా మనకు అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పే లక్షణం ఎక్కువుంటుంది. అయితే అమ్మాయిలకి, అబ్బాయిలకి డిఫరెన్స్ అంటే అమ్మాయిలు చకచకా మాట్లాడుతూనే ఉంటారు. అసలు ఆ మాటలు ఆపరు వాళ్ళు. అంత బ్రహ్మాండంగా మాట్లాడతారు. అబ్బాయిలు ఎన్ని సార్లు చెప్పినా ఒక్కసారి మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడరు. అయితే వీళ్ళిద్దరికి ఉండే కామన్ విషయాలేంటంటే, చాలా వరకు ఆలోచన విధానం, తర్వాత వీళ్ళు ఏదైనా చేయాలంటే ఎనాలిసిస్ చేయడంలో మాత్రం వీళ్ళు సిద్ధహస్తులు అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు నచ్చిన విషయాల్ని వీళ్ళు ఎనాలిసిస్ చేస్తారు. హ్మ్. ఎంత బ్రహ్మాండంగా ఎనాలిసిస్ చేస్తారంటే, ఇది ఈ విధంగా చేస్తే, ఇలా చేస్తే బావుంటుంది అని చెప్తే చాలు. బ్రహ్మాండంగా దాని మీద అనాలిసిస్ చేసుకుంటూ ఎళ్తారు. అది ఏ సబ్జెక్ట్ అయినా కానియండి. సో, రోహిణి నక్షత్రం వాళ్ళు. అంటే అభిమానం, ప్రేమ, బంధువులతో ఎక్కువగా కలవడము, బంధువుల్ని కలుపుకోవడము, బంధువులతో ప్రేమగా నడవడము, ఇంటికి 10 మందొచ్చారంటే అందరిని రిసీవ్ చేసుకోవడంలో వీళ్ళంత మంచివాళ్ళు, వీళ్ళంత గొప్పవాళ్ళు, వీళ్ళంత గుణవంతులు ఉండరు. అంత బ్రహ్మాండంగా ఉంటారన్నమాట వీళ్ళు. హుహు. కాకపోతే వీళ్ళు ఇవన్నీ మనకి బయటికి కనిపించేవి మాత్రమే. మళ్ళీ లోపల ఇంకొక రూపం ఉంటుంది వీళ్ళకి. హుహు. ఆ రూపం ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. అమ్మ, నాన్నకి, తర్వాత పెళ్లి చేసుకుంటే భర్తకి, లేతే భార్యకి, పిల్లలకి. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళెవరికీ వీళ్ళ రూపాలు ఇంకొక రూపం అనేది ఉంటుందని సంగతి తెలీదు. సో, చంద్రుడు ఒక కారకత్వాలు, తర్వాత వృషభ రాశిలో ఉంటాయి ఈ 4 పాదాలు గనక, శుక్రుడు ఒక కారకత్వం. అంటే చంద్ర, శుక్రులు ఇద్దరు కలిస్తే అంటే మాట ఆకర్షణీయం. తర్వాత చేతలు ఆకర్షణీయంగా ఉంటాయి. వాళ్ళు ఏ పని చేసినా అది చూడముచ్చటగా అనిపిస్తదనమాట. వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 లక్షణాలు కలిగిన వాళ్ళు వీళ్ళు. అంటే చంద్రుడు ఒక కారకత్వం, శుక్రుడు ఒక కారకత్వంలో ఉన్న నక్షత్రాలు గనక బ్రహ్మాండంగా వీళ్ళు విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా దీంట్లో ఉంటాయి. హ్మ్. అయితే వీళ్ళకి బ్యాక్ ఎండ్ ఒక రూపం ఉంది. ఆ రూపం వల్ల వీళ్ళు కొంచెం అన్ని విషయాలు కోల్పోయే అవకాశాలుంటాయి. కొన్ని విషయాల్లో వీళ్ళు బాధపడే అవకాశాలుంటాయి. ఎదుటి వాళ్ళని బాధపెట్టడం వల్ల వీళ్ళకి శాపాలుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది రోహిణి నక్షత్రం వాళ్ళకి. హుహు. సో, మనం వీళ్ళని తీసుకుంటే రూపురేఖలు ఎలా ఉంటాయంటే, కొంతమంది సామాన్యమైన ఎత్తు, అందం, చందం చక్కగా ఉంటాయి. కొంతమందికి మాట చాలా స్పష్టంగా ఉంటుంది. బావుంటుందనమాట. చాలామంది మనం రోహిణి నక్షత్రం వాళ్ళని సింగర్స్‌గా చూస్తుంటాం. వాళ్ళు చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌లో చూస్తాం. వాళ్ళ వాయిస్ చాలా బావుంటుంది. ఆ వాయిస్ ప్రకారం వాళ్ళు ప్రతి విషయాన్ని చెప్తూ ఉంటే అది వినాలనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిల వాయిస్ ఉంటుంది. అది కూడా రోహిణి నక్షత్రం వాళ్ళే. సో, కొంతమంది హ్మ్. అబ్బాయిలు అమ్మాయిల్లాగా మాట్లాడుతుంటారు వాళ్ళు. అమ్మాయిల్లా మాట్లాడే శక్తి ఉంటుంది వాళ్ళకి. హుహు. అది రోహిణి నక్షత్రం వాళ్ళకి. చాలామంది అమ్మాయిలకి చాలా బావుంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళు. అబ్బాయిలొచ్చినప్పటికి మాత్రం కాస్తంత
కొంతమందికి వాయిస్ అమ్మాయిల వాయిస్ లాగా అనిపిస్తుంది. కొంతమంది అమ్మాయిల వాయిస్ మాట్లాడగలరు, అబ్బాయిలాగా మాట్లాడగలరు. ఈ హుహు. 2 కూడా జరుగుతాయన్నమాట. హ్మ్. ఇది రోహిణి నక్షత్రం అన్నమాట. देख रहा है विनो। मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। ఇక ఈ నక్షత్రం వాళ్ళకి వృత్తి, వ్యాపార విషయానికొచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ వీళ్ళు ఎక్కువ దేంట్లో సెటిల్ అయ్యే అవకాశం ఉందంటే వ్యాపారమా? లేకపోతే జాబా? వృత్తి వ్యాపారాల్లో మనం తీసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా వ్యాపారాల కంటే వృత్తి మీద ఉంటుంది. అంటే ఓన్ ప్రొఫెషనల్‌గా ఎక్కువగా ఉంటారు. ఉద్యోగస్తులు, తర్వాత ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్ మనం తీసుకుంటే ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్టులు తీసుకోవచ్చు, సింగర్స్ తీసుకోవచ్చు, తర్వాత యాక్టింగ్, మోడలింగ్ చేసే దాంట్లో తీసుకోవచ్చు. డిజిటల్ రంగంలో రాణించే లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. మార్కెటింగ్ ఫీల్డ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటది. ఒక అబ్బాయికి మార్కెటింగ్ జాబ్స్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చేస్తుంటారు. కొంతమందికి దేశ విదేశాలు తిరిగే ఒక రకమైన వ్యాపారాలు ఉంటాయి కదా! అలాంటి లావాదేవీలు ఉన్న వ్యాపారాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, వ్యాపారం అనేది తక్కువ. ఉద్యోగాలు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే హ్మ్. వీళ్ళకి ఒక నలుగురిలో కలిసే తత్వం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తత్వం వల్ల ఏంటంటే ఉద్యోగం మీద ఎక్కువ ఫోకస్ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ పొగుడుతుంటారు అందరూ. అంటే ఇప్పుడు మనం ఎవరైనా మంచి పని చేస్తే ఏం చేస్తాం? వాళ్ళు పొగుడుతూ ఉంటే మనం ఆనందంగా ఉంటుంది కదా! అలా పొగుడుతూ ఉంటే వీళ్ళు ఆ పనులు ఎక్కువ చేస్తుంటారు. సో, వ్యాపారం అన్నప్పుడు ఎవరు పొగుడుతారు మనని? హ్మ్. అవును. ఉద్యోగాలు అన్నప్పటికి పొద్దున్నే బాయ్ దగ్గర నుంచి బాస్ దాకా అందరికి గుడ్ మార్నింగ్, హాయ్ అని చెప్పి, వాళ్ళకి మంచిగా వాళ్ళు మూడ్ ఆఫ్‌లో ఉంటే వాళ్ళకి ఏదైనా డ్రింక్ ఇవ్వడమో, లేకపోతే ఏదైనా వాళ్ళని కూల్ చేయడమో, ఏదో వీళ్ళకి అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటది వీళ్ళకి. ఈ అబ్జర్వేషన్ వల్ల ఏంటంటే మనుషులందరిని స్టడీ చేస్తుంటారు. ఇవాళ ఏంది బాధగా ఉన్నావు? ఇవాళ ఏంటి నీ ఫేస్ ఇలా డల్‌గా ఉంది? ఇవాళ ఏదైనా గొడవ అయిందా? అని చెప్పి ఆళ్ళు అడుగుతుంటారు. అప్పుడేమనిపిస్తది అవతల వాళ్ళకి మనకు మనసుకు నచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు మన వాళ్ళ కింద లెక్కేసుకుంటాం కదా! అలా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళని ఈ ఆఫీస్‌లో ఎక్కువగా పొగుడుతుంటారు. బయట వాళ్ళందరూ కూడా పొగుడుతుంటారు. హుహు. "అయ్యో! ఇవాళ మీరు రాకపోతే అసలు ఆఫీస్ అంతా డల్ అయిపోయిందమ్మా. అసలు ఇవాళ లేవు నువ్వు" అని చెప్పేసి అంటారు. "నా కూతురులా కనిపిస్తావు. నాకు మా అమ్మలా కనిపిస్తావు" అని చెప్పే మాటలు కూడా ఉంటాయన్నమాట ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి. హ్మ్. సో, అందుకని ఉద్యోగాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వ్యాపారం ఉన్నప్పటికీ వాళ్ళు సొంతంగా కష్టపడడం, స్టెయిన్ అవ్వడం ఇష్టం ఉండదు. ఇంట్లో వీళ్ళు ఇంకొక రూపం ఉంది చెప్పా కదా! ఆ రూపం ఏంటంటే గట్టిగా అరుస్తారు. హుహు. గట్టిగా మాట్లాడతారు. విపరీతమైన కోపం ఉంటుంది వాళ్ళకి. చాలా గట్టిగా తిడతారు కూడా. హుహు. అండి. అసలు ఇంతకన్నా అంటే క్షమాపణ అనేది ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. క్షమించమని చెప్పినా సరే ఇంకా ఎక్కువ రెచ్చిపోతుంటారు. ఎవరైనా హుహు. సారీ చెప్తే ఏం చేస్తారు? అవును. కూల్ అవుతారు. వీళ్ళు అలా కాదు. వీళ్ళు సారీ చెప్పామంటే ఇంకా ఎక్కువగా గట్టి మాట్లాడతారు. హుహు. అలాంటి లక్షణం అన్నమాట. అంటే క్షమించు అని చెప్పి పొరపాటున వీళ్ళ దగ్గర అన్నాము అంటే అయిపోయామన్నమాట. ఇంక ఫుల్ తిట్టేస్తారింక. లేదు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం సైలెంట్‌గా ఉండిపోయి వాళ్ళదే దోషం కింద మనం చూస్తున్నాం అంటే అప్పుడు వాళ్ళు తగ్గుతారు. నేను తిడుతుంటే వీళ్ళు డౌట్ పడుతున్నారు, మనం చూస్తున్నారు గనుక నాకేదైనా నేను తప్పు చేస్తానేమో అనేది ఒక సందేహం ఆగుతారు. కానీ వీళ్ళ దగ్గర ఎవరైనా వచ్చి సారీ అదే జరిగిపోయింది పొరపాటయింది అంటే మాత్రం ఇంకా ఎక్కువ కోపం వచ్చి ఇంకా తిట్టేస్తారు. హుహు. మొదటి నుంచి అంతే. నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు అన్ని పాయింట్స్ అడుగుతారు. ఒక రకమైన రాక్షసత్వం ఉండేది తత్వం ఏదైతే కనిపిస్తుందో అది ఇంట్లో వాళ్ళకి మాత్రం ఆ రూపం. బయట వాళ్ళు మళ్ళీ ఎవరన్నా మాట్లాడే వస్తున్నారంటే మళ్ళీ మారిపోతారు వీళ్ళు. హ్మ్. అది వీళ్ళకే ఉన్న ప్రాబ్లమ్ అది. అంటే వాళ్ళు కావాలని చేయరు గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర అలా ఓపెన్‌గా ఉండాలనుకుంటారేమో అలా ఉంటారు. హ్మ్. చాలామంది అబ్బాయిలు రోహిణి నక్షత్రం చాలా బద్ధకస్తులు. అసలు కొన్ని పనులైతే అసలు ఇంట్లో ఏమి చేయరు. బయట వాళ్ళకి 100 పనులు చేస్తారు వీళ్ళు. ఇంటికొచ్చినప్పటికి వాళ్ళ పని వాళ్ళు కూడా చేసుకోరు. దానికి కూడా అమ్మ మీదో లేకపోతే ఇంట్లో వాళ్ళ అక్కల మీదో, చెల్లెల మీదో ఆధారపడి ఇది చేయండి, ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. అబ్బాయి చేయడం అనేది ఇప్పుడు వచ్చే రోహిణి నక్షత్రం చాలా తక్కువ మంది.
రేరు అంటే ఒకరో ఇద్దరు చేస్తారేమో కానీ నాకు తెలిసి 90% అబ్బాయిలు ఇంట్లో బద్ధకస్తులే. బయట వాళ్ళకి మాత్రం అసలు చిన్న పని కూడా వదలకుండా చేస్తారు. వీళ్ళు చాలా కేరింగ్ పర్సన్స్, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. అసలు ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండాలి, ఇలాంటి వాళ్ళు మనకు ఉండాలి అనే తత్వం తెప్పిస్తారన్నమాట. ఇది లక్షణం అనమాట ఇవి. సో 2 కాంబినేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది? అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి. ఎప్పుడు కూడా వీళ్ళకి ఏదైనా ఒక రోగం వస్తే అది తగ్గదు. ఏదైనా సరే ఒక చిన్న దగ్గు వచ్చినా తగ్గదు, ఒక జలుబు వచ్చినా తగ్గదు. ఏంటి ఏదైనా చాలా మందికి రోహిణి నక్షత్రం వాళ్ళకి అబ్బాయిలకి అమ్మాయిలకి కడుపు నొప్పి వస్తుంది. కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. అది మెలిక పెట్టిన నొప్పి వస్తుంది. ఆ మెలికలతో తిరిగిపోతూ నొప్పితో బాధపడతారు తప్ప బ్యాక్ పెయిన్ కానీ తర్వాత కడుపు నొప్పి కానీ వీళ్ళకి వస్తే అంత తొందరగా తగ్గదు. కొంతమంది అబ్బాయిలకి నడుము నొప్పి ఉంటుంది బాగా. సో వాళ్ళు అనుకుంటూ బైక్ డ్రైవ్ చేయడం వల్ల లేకపోతే వెహికల్ వల్ల లేకపోతే ఏదో అయింది అనుకుంటారు. కానీ అది కాదు, వాళ్ళకి వెన్ను నొప్పి అనేది కొంచెం రోహిణి నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. ఆ నొప్పి కనుక వస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ పెయిన్ భరిస్తూనే ఉంటారు. సో ఈ ప్రాబ్లం వీళ్ళకి ఉంది. అసలు అనారోగ్య సమస్య అనేది రాకూడదు వీళ్ళకి. ఏదైనా సమస్య వచ్చిందంటే అది తొందరగా తగ్గదు. అనారోగ్య సమస్య రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చింది అంటే అది తగ్గడం అనేది చాలా టైం పట్టేస్తుంది. సో వీళ్ళకి ఎక్కువ ఆయుర్వేదిక్ మందులు కానీ హోమియోపతి మందులు కానీ అలోపతి మందులు కానీ పడతాయేమో అనుకుంటాం. కానీ ఏ మందు పడదు వీళ్ళకి. అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోవాలి వీళ్ళు. సో ఇప్పుడు చాలామందికి హోమియోపతి మందు వాడితే ఏమీ పెద్ద రియాక్షన్స్ ఉండవు. కానీ రోహిణి నక్షత్రం వాళ్ళకి రియాక్షన్స్ ఉంటాయి. దానివల్ల కూడా ప్రభావం వీళ్ళకి ఎక్కువైందో తక్కువ లేకపోతే అది ఏదో వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందనో ఇలా ఉంటాయన్నమాట. సో మెడిసిన్స్ పడనిది ఎవరైనా ఉండే రోహిణి నక్షత్రం వాళ్ళు. సో మెడిసిన్స్ పడవు వాళ్ళకి జనరల్గా. అందుకని ఏంటంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళు చూసుకునేది చాలా చాలా అవసరం. సో వీళ్ళకి ఎక్కువ కషాయాలు ఇప్పుడు మన పాతకాలపు ఉంటాయి కదా చిట్కాలు మనకి. సో ఏదైనా జ్వరం వస్తే మిరియాల కషాయం కాచి ఆ కషాయం తాగమని చెప్తారు. అలాంటి కషాయాలు తాగడం కానీ తర్వాత ఇంకా ఇంట్లో ఎప్పుడు ఎక్కువ మిరియాలు జీలకర్ర కలిపిన పదార్థాలు ఎక్కువ తినడం కానీ చేయడం వల్ల వీళ్ళకి అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది. ఎక్కువ వాత శరీరంలో ఉంటుంది వీళ్ళకి. తొందరగా ఆహార పదార్థాలు కొన్ని 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 పదార్థాలు అయితే అసలు పడవు వీళ్ళకి. శరీరం వాతం వచ్చినట్టుగా స్కిన్ ర్యాషెస్ వచ్చినట్టుగా వచ్చి మొత్తం ఇలా ఒకటే విధంగా గోగుతూ ఇచ్చింగ్లా ఉంటుంది వాళ్ళకి. ఇలా గోగుతూ ఉంటారు. అది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం ఆహార విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మేడం మరి ఈ నక్షత్రం వాళ్ళకి పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎక్కువ ఏ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఒకవేళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది జరిగిన తర్వాత? రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎప్పుడూ కొన్ని వివాహ విషయంలో అమ్మ మాట వింటారు వీళ్ళు. సో అమ్మ ఏం చెప్తే చేస్తారు. సో ఎక్కువగా వీళ్ళు నమ్మేది ఎక్కువగా కొలిచేది దైవంగా భావించేది కూడా వాళ్ళ అమ్మని. సో వాళ్ళ అమ్మ ఇక్కడ రోహిణి నక్షత్రానికి తల్లి బాగుండాలి మెయిన్. ఒకవేళ తల్లి ఆలోచనలు బ్రహ్మాండంగా మంచిగా కొంచెం తెలివైన తల్లి అనుకోండి అన్నీ నేర్పించగలుగుతుంది. కొంచెం అమాయకులు అనుకోండి ఇంకేమీ నేర్పించుకోలేదు, అందుకే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ అమ్మ ఏం చెప్తే చేస్తారు వీళ్ళు. ఏంటి కొంచెం గడిసైన తల్లి అంటే ఇంకా వీళ్ళకి వచ్చే అమ్మాయి కానీ వచ్చే అబ్బాయి కానీ ఇక టార్చరే. అమ్మాయినా అబ్బాయినా వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేస్తారు వీళ్ళు. సో ఇందులో లవ్ మ్యారేజెస్ అవుతాయి, అరేంజ్ మ్యారేజెస్ అవుతాయి. అంటే ఇక్కడ అమ్మ తల్లిని బట్టి తల్లి అరేంజ్ మ్యారేజ్ చేస్తే అరేంజ్ మ్యారేజ్, లేదా నువ్వు నచ్చింది చేసుకో నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు ఎవరిని ఇష్టపడి నేను చేస్తాను పెళ్ళి అంటే ఇంకా లవ్ మ్యారేజ్ చేస్తావు. ఇది ఉంటుంది అన్నమాట. సో రోహిణి నక్షత్రానికి ఎప్పుడైనా ఎవరైనా శత్రువు కానీ మిత్రువు కానీ ఉన్నారంటే అది తల్లి. ఒక తల్లి వల్లే వీళ్ళకి మంచి జరగచ్చు, తల్లి వల్లే చెడు జరగచ్చు. అంటే తల్లి చెడు చేస్తాను కాదు ఇక్కడ అర్థం. తల్లి చెడ్డ తల్లి ఎవరు ఉండరు కదా. కాకపోతే తల్లి యొక్క నాలెడ్జ్ బంద వీళ్ళు ఆధారపడి ఉంటారు. ఒక తెలివైన తల్లి అయితే చక్కగా దిద్దుకోగలుగుతుంది. ఒక అమాయకురాలైన తల్లి అయితే దిద్దుకోలేదు. కొంచెం గడిసైన తల్లి అయితే ఇంకొంచెం బాగా దిద్దుతుంది. ఆ దిద్దడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి రోహిణి నక్షత్రం పెళ్లి చేసుకున్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైతే జీవిత భాగస్వామి వస్తారో దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి ఒక గుణగణాలు మనం తెలుసుకొని వివాహం చేసుకుంటే అదృష్టవంతులు వీళ్ళు. మేడం మరి ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఏ దైవాన్ని పూజిస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది? అలాగే ఈ నక్షత్రం వాళ్ళు చేయవలసిన పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా పరిహారాలకు వచ్చినప్పటికి మనకి ఎక్కువ ఈ రోహిణి నక్షత్రానికి శ్రీకృష్ణుడు స్వామి నక్షత్రం అనుకుంటాం. అంటే ఆ జన్మ నక్షత్రం కనుక రోహిణి నక్షత్రం వాళ్ళు ఇప్పుడు కృష్ణ పరమాత్మని కొలవడం అది చాలా విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది. అంతకంటే ముందు ఏంటంటే రోహిణి నక్షత్రం వాళ్ళని దుర్గా అమ్మవారిని ఎక్కువ ఆరాధించాలి. సో దుర్గాదేవిని ఆరాధించడం వల్ల వీళ్ళ జీవితంలో ఎటువంటి కష్టము రాకుండా ఎటువంటి అపజయాలు కలగకుండా బాగుంటుంది. వీళ్ళకి దుర్గామాతని కొలవడం, ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళడము, పులిహోర చేసి నైవేద్యం పెట్టడము, ఆ పులిహోర వీలు చేయడమో లేకపోతే అక్కడ చేయించడమో చేసి నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా పంచుతూ ఉంటే
వీళ్ళలో ఏదైనా అనారోగ్య సమస్య కానీ ఆర్థికమైన సమస్య కానీ ఉంటే అది బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి శుక్రవారం చేయడం వల్ల వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుందన్న. మేడం, ఈ రోహిణి నక్షత్రానికి సంబంధించి మా ప్రేక్షకులకి మాకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదా, రోహిణి నక్షత్రానికి సంబంధించి మేడం అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కూడా ఈ నక్షత్రానికి సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.